మన ప్రియతమ నాయకుడు, మన వీరపల్లి కుటుంబ సభ్యుడు, మనందరి ఆత్మీయులు, రాజకీయాల్లో అప్రచాణికులు అయినటువంటి గౌరవ శాసనసభ్యులు మన్యశ్రీ నూతన కల్వ అమర్నాథ్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు ఆర్ విజయభాస్కర్ రెడ్డి అన్నగారు, ఎక్స్ ఎంపీ గారిని కూడా వేదికపైకి ఆశనాలు కావాల్సిందిగా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే వెప్పల్లికి సంబంధించినటువంటి ఎన్ పార్వతమ్మ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సిబ్బంది అన్నగారికి సన్మానం చేస్తున్నారు. రావాలని అనుకోవడం, ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమం, పంపిణీ కార్యక్రమం కాకుండా ఒక విజయోత్సవ సభ మాదిరి మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి మహిళలు, రైతు సోదరులు, యువకులు మీరందరూ కూడా ఇంత ఆదరాభిమానాలతో ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ గ్రామం నాకేం కొత్తగా, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకునేటువంటి స్థానం ఇది. కెలవతలో పుట్టిన ఎక్కువగా కూడా ఆ రోడ్లోనే గుడి పక్కన ఆచారం ఉండే.
ఆయన దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని ఎన్నో సంవత్సరాలు నాకు పెళ్లి కాకముందే నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేశాను ఈ గ్రామంలో. 2 దఫాలు ఈ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించింది. ఈరోజు రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి, ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా ప్రజలకు పనిచేయడానికి, జిల్లాలో ఒక కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేయడానికి, అన్ని రకాల నా రాజకీయానికి వెన్నంటి ఉండి ఏనాడు ఈ గ్రామ పంచాయతీలో నాకు ఇబ్బంది లేకుండా, అగౌరవం లేకుండా గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తలసు మంచి నమస్కారం తెలియజేస్తున్నాను. గొప్ప కోసం చేసేది కాదు, నేను కూడా ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తాననేది ప్రశ్న కాదు. కానీ ఇప్పటికే దాదాపు 40 సంవత్సరాలకు పైన రాజకీయాల్లో కంటిన్యూగా ఉండాలి. ఇంకా చేస్తే ఒక 5 ఏళ్ళు చేయొచ్చు, లేకపోతే రాజకీయాల నుంచి ఇంటికాడ కూర్చోవచ్చు. ఎక్కడున్నా, రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాల్లో లేకపోయినా నా స్థానం గెలవతే నా గ్రామం వీరపల్లి పంచాయతీనే. ఇది ఎందుకు చెప్తానంటే, చాలా మంది రాజకీయాల్లో ఎదిగిన తర్వాత, ఒకసారి అవకాశం వచ్చిన తర్వాతను చాలా మంది బయటకు వెళ్ళిపోతారు. రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా చాలా మందికి రావచ్చు. అయితే భగవంతుడు నాకు ఆ పరిస్థితి లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇక్కడి నుంచి ఏ దారిలో అయితే నేను పోయినానో అక్కడనే నాకు మళ్ళా కూడా ఉండడానికి, ఎక్కడైతే మొదలు పెట్టినానో అక్కడనే నేను ఉండేదానికి భగవంతుడు అన్ని విధాలా నా జీవితం మొత్తం కూడా సహకరించాడు. మంచి గ్రామ పంచాయతీలో ఇక్కడ పుట్టే అవకాశం కూడా నాకు కలిగింది. ఇదేదో మీ మెప్పు కోసమో, రాజకీయ మెప్పు కోసమో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇన్ని రోజులు అయిన తర్వాత ఈరోజు ఎవరి మెప్పు కోసమో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మా మనసులో పూర్తిగా కూడా ఉండే విషయాలే ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసిన. ఎందుకంటే ఈరోజు చాలా మంది గ్రామ పంచాయతీలో, గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. రాజకీయంగా కొంతమంది అటు ఇటు కూడా విభేదించవచ్చు. ఇంతకుముందు ఎప్పుడు లేదు. కొన్ని సందర్భాల్లో రకరకాలుగా విభేదించిన ఏ రోజు కూడా కక్షలు పెట్టకపోవడం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ నాకు తెలిసి మా కుటుంబంలో అవకాశం వస్తే, అవసరం వస్తే, సందర్భం వస్తే సహాయం చేసేటువంటి పని మా తండ్రి రక్తంలో ఇచ్చినాడు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఎప్పుడు కలగల. ఇంకా జీవితంలో అటువంటి పరిస్థితి వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఒకసారి మళ్ళా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఎక్కడున్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎప్పుడైనా మీ ఇంట్లో మనిషే. అప్పుడే ఎంపీటీసీ మణి చెప్పినాడు, చాలా రోజుల తర్వాత మాకు అవకాశం దొరికిందని. ఇంట్లో మనిషికి అవకాశం అవసరం లేదు. మనందరం కూడా ఒక కుటుంబమే. ఏ రోజైనా ధైర్యంగా ఇంట్లోకి వచ్చి, నటింట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం మీ గ్రామ పంచాయతీలో కూర్చుని ప్రతి ఒక్కరికి ఉంది. కలవతలో ఎప్పుడున్నా నేరుగా ఇంట్లోనే, మీ ఇంట్లో ఎట్లుంటారో మా ఇంటికి అట్లే వస్తా ఉన్నారు. కాకపోతే ఒక 6-7 ఏళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పలమనేరులో కాపురం పెట్టాల్సి వచ్చింది. అది కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు మన మధ్యలో ఉండింది. పొంగునూరు నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ళు మనం రాజకీయం చేస్తే అక్కడ ఎవరు మనల్ని కెలవతిలో ఎక్కడో దూరంగా ఉన్నాడు, అందుబాటులో లేడని ఎవరు మాట్లాడాల. అయితే నియోజకవర్గం బైఫర్కేషన్ అయిన తర్వాత, మనం పొలంనేరుకు పోయిన తర్వాత ఇది ఆఖరి ఊరైంది.
వీకోట నుంచి దాదాపు కుప్పం నుంచి రావాలంటే శాసనసభ్యుడిగా నాతో మాట్లాడాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది. చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆ రోజు బస్ సౌకర్యం కానీ అన్నీ కూడా అంత బాగా లేకపోతే అయ్యో ఎమ్మెల్యే యాన్నో ఉంటాడు, ఆడాన్నో కెలవా దగ్గర పుంగునూరు దగ్గర ఉంటాను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆ రోజు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను పొలంనేరులో పోయి ఇల్లు కట్టి ఆడ ప్రజల కోసం ఉండేదే కానీ మనసంతా కెలవతలో వేరప్పలోనే ఉంది. అది కూడా చెప్తా ఉన్నా. మళ్ళా భగవంతుడు ఎంత త్వరగా అవకాశం ఇస్తే మళ్ళా అంత త్వరగా ఈ 2-3 సంవత్సరాల లోపలే మళ్ళా మన స్థానానికి మనం చేరుకునే పరిస్థితి ఉందనేది కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే చెప్పాలి కాబట్టి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంతే. ఏదైనా మీకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా ఈరోజు భగవంతుడు చేసే అవకాశం ఇచ్చినాడు. చాలా మంది ఈ గ్రామంలో పిల్లకాయలు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రామ పంచాయతీలు ఉన్నారు. ఏ రోజు వాళ్ళు వచ్చి నన్ను ఇది చెయ్యని అడగకపోయినా నాకు అవకాశం దొరికినప్పుడు పిలిచి చేసే పనే చేశాను. అదే కాదు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా గ్రామాల్లో ఏం చేయాలా అనే దానిపైన కూడా తప్పనిసరిగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలో రేపు మళ్ళా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు వచ్చినా ఎవరి దగ్గరికి పోయే పని లేకుండా చేయాలనేదే ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇండ్లకు కూడా హౌసింగ్ కూడా ఎవరైతే ఇంకా ఐడెంటిఫై చేసినా నేల కూడా ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో ఇల్లు ఈ గ్రామ పంచాయతీలో ఏ గ్రామంలో కూడా నాకు ఇల్లు లేదు అని ఎవరు కూడా అడగకుండా ఉండే పరిస్థితి ఒక సంవత్సరంలో దాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నమే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్ పరంగా కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ మనకున్నటువంటి సీసీ రోడ్స్ కానీ త్రాగునీటికి సంబంధించి కానీ మినిమం నీడ్స్ అంటే ముఖ్యమైనటువంటి అవసరాలు ఏమున్నాయో వాటికి ఖచ్చితంగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమం చేసేదానికి ముందుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎందుకంటే చాలా మంది మహిళా సోదరీమణులు ఉన్నారు, యువకులందరూ కూడా ఉన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యుడు ఉన్నాడు, ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి చేస్తాడనేటువంటి ధైర్యాన్ని మీరు మనసులో పెట్టుకొని ఎప్పుడైనా నా దగ్గరికి రావడానికి ఏ మాత్రం భేషజం పెట్టుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వర్షం కూడా వస్తా ఉంది బ్రహ్మాండంగా కూడా, మంచి టైం పొద్దున్న నుంచి మాట్లాడేదానికి అయిపోయేటప్పుడు అది వర్షం కూడా స్టార్ట్ అయినట్లుంది. ఏదైనా ఈరోజు ఈ దాణా పంపిణీ కార్యక్రమం ఎందుకంటే దాదాపు 50% సబ్సిడీతో ఈరోజు మీకు ఆ కార్యక్రమం కూడా అందించేదానికి మేమందరం కూడా రావడం జరిగింది. మళ్ళీ చాలా సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి అది చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి, ఎందుకంటే వర్షం వస్తా ఉంది కాబట్టి ఆ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం. పశువులు దానా పంపిణీ చేయడం జరుగుతుంది. హరికృష్ణప్ప తెలవతి Right.